యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీరు సంతోషంగా గడిపిన మధుర క్షణాలు, సోషలైజింగ్ చేసినటువంటి సందర్భాలు మొదలైన వాటికి అంతిమ గీతం పాడతారు. కాస్త రిలాక్స్ అవుతూ మీ ఇంటిని, మీ జీవితాన్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎంతకాలం పార్టీలలో గడిపారు, ప్రస్తుతం మీ ఫ్యామిలీ సమయాన్ని ఎంతో బయటకు తీసుకువచ్చి మీ భార్యకు కూడా మీరు సమయం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మేషరాశి రొమాన్స్. మీరు ప్రేమించే వారి ఆలోచనలు మీలో మీ ప్రణయం ఆసక్తికరంగా మెరిసిపోతూ కాంతులేనుతూ మెదులుతూ ఉంటాయి మీ మనసులో. ఈరోజు మీ బాంధవ్యాన్ని బలోపేతం చేసుకోవాలంటే మీరు జీవితాంతం ఒకరికొకరు కట్టుబడి ఉండే విధంగా ఉండేందుకు తీవ్రంగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన టైం ఇది. ఈ ఆనందోత్సాహంలో మీరు పూర్తిగా మునిగిపోకముందే మీ కాబోయే జీవిత భాగస్వామిత్వం నుండి మీరు ఆశించేది ఏమిటో అన్న విషయంలో మీరు స్పష్టంగా ఉండండి. ఒకవేళ మీరు దీర్ఘకాలిక బంధాన్ని కోరుకుంటున్నట్లయితే దానిని మీరు ఎందుకు అఫీషియలైజ్ చేయరు? మేషరాశి కెరియర్. ఇటీవలే మీరు బయటకు పోయి ప్రయాణం చేయడంపై అంతగా ఆతృతగా ఉన్నట్లయితే మీ యజమానితో పనికి సంబంధించిన ప్రయాణం ఏమైనా ఉంటే మీకు అప్పజెప్పమని ఎందుకు అడగకూడదు? ఇది మీలో ఉద్యోగాలను మారుతూ ఉండాలనే ఆతృతను కొంతవరకు తగ్గిస్తుంది. అలాగే మీరు ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుండి ఇంకా ఎక్కువ లాభాలను పొందే వీలును కలిగిస్తుంది. మీకు మీ అవకాశాలన్నింటినీ పరిశీలించండి ఒకసారి. మేషరాశి ఫైనాన్స్. ఒక పెద్ద కొనుగోలు ఒకదాన్ని చేయాలని మీరు యోచన చేస్తున్నారు గత కొద్ది కాలంగా. బహుశా కొత్త కారు కావచ్చు, లేకపోతే ఒక మోటార్ సైకిల్ కావచ్చు. ఇటువంటి సంకల్పం చేయడానికి ఈ రోజు చాలా మంచి రోజు. మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా ప్రోత్సాహకరంగానే ఉంది. ఇంకే మరి బయలుదేరండి మీరు ఆశిస్తున్న, ఇష్టపడుతున్న మోడల్ కోసం. మేషరాశి హెల్త్. ఈరోజు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద చిన్న ప్రమాదంలో మీరు చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. ముఖ్యంగా మీరు ఒక విలాసవంతమైన స్పోర్ట్స్ కారును డ్రైవ్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా మెలకువగా ఉంటూ స్పీడ్ లిమిట్పై దృష్టిని పెట్టండి. దానికి లోబడే డ్రైవ్ చేయండి. సీటు బెల్ట్ను కట్టుకోండి. ఏ విధమైన చిన్న ప్రమాదం కూడా జరగకుండా ఉండేట్లు చూసుకోండి. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగినా అది కేవలం చిన్న ప్రమాదంగానే ఉండేటట్లుగాను చూసుకోండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు చాలా ఆశాజనకంగా మరియు ఏ పోటీకైనా సరే సిద్ధంగా ఉన్నట్లు ఉత్సాహంగా, హుషారుగా కనిపిస్తారు. అయితే ఇది జీవితంలో కొన్ని దిశలలో మంచిదే, కానీ అతిగా దుందుడుకుగా ప్రవర్తించకండి. ముఖ్యంగా మీ కుటుంబంతో మీకు కావలసిన దాన్ని సాధించుకోవడానికి మీరు ఎంతో కఠోరమైన పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. వృషభ రాశి రొమాన్స్. మీ భాగస్వామి తన ఒక ప్రత్యేకమైన అభిమానించే వ్యక్తినని తెలుసుకునేందుకు వీలుగా ఈరోజు వారిని ఎంతో మెచ్చుకుంటూ అభినందనలతో ప్రశంసలను కురిపిస్తూ ఉండాలి. ఎవరినైనా మెచ్చుకుంటూ అభినందించినప్పుడు వారు అభివృద్ధి చెందుతారు. వారి దృక్పథం విశాలమవుతుంది, ప్రోత్సహించబడతారు. ఇంకా గొప్ప పనులు చేయడానికి జీవితంలో వారు మామూలు పరిస్థితుల్లో చేసేవాటికంటే మెరుగైన రీతిలో మీ తరఫు నుండి ప్రేమతో ఇచ్చే చిన్న ప్రేమాభినయం లాంటిది పాజిటివ్గా అందుకోబడుతుంది. అందుచేత మీ సంబంధ బాంధవ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి మీ భాగస్వామిని మెచ్చుకుంటూ ప్రశంసల జల్లుతో ముంచెత్తండి. వృషభ రాశి కెరియర్. తమ స్వలాభం కోసం మిమ్మల్ని తప్పుదవ పట్టించేవారు మీ చుట్టూ చేరతారు. ఈరోజు మీరు వారిని కనిపెట్టలేకపోవచ్చు కూడా, కానీ ఏదో ఎక్కడో గాడి తప్పిందని గ్రహించుకోండి. ఈరోజు మీ మానసిక స్థితిని బ్యాలెన్స్డ్గా ఉండేటట్లు చూసుకోండి. అంతేకాని ఇతరులు ఏమి చేస్తున్నారు అన్న దాంట్లో మీ తల దూర్చవద్దు. ఈరోజు మీరు కాస్త మెతకగా ఉన్నారు. మామూలుగా అయితే మీ జీవితంలోని ఇతర అన్ని అంశాలు మీరు అనుకున్న విధంగానే ముందుకు సాగిపోతున్నాయి. ఈరోజు కాస్త రిలాక్స్ అవ్వండి. మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసే పనులు ఏమైనా చేయండి. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు ఒక పెద్ద కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఒక కారు కావచ్చు, లేక మోటార్ బైక్ కావచ్చు, లేకపోతే అటువంటిదే ఏదైనా ఒక విలాసవంతమైన వస్తువు కావచ్చు. ఇటువంటి అవకాశాన్ని అమలు చేయడానికి ఇదే సరైన టైము. అందుచేత మీరు మీ ముందున్న అవకాశాలను పరిశీలించండి. ఇది మీ లాభాలలో అధిక భాగాన్ని ఖర్చు చేయవలసి ఉన్నా సరే మీ ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగానే ఉండి మీరిన్నాళ్ల నుండి ఆశిస్తూ ఎదురు చూస్తున్న దాన్ని సొంతం చేసుకోండి. ఈరోజు వృషభ రాశి హెల్త్. ఈరోజు మామూలుగా కంటే మీకు ఆకలి తక్కువగా ఉన్నట్లు గమనిస్తారు. గత కొద్ది కాలంగా మీరు అనుభవిస్తున్న ఒత్తిడి దీనికి కారణం కావచ్చు. అతిగా తినాలని మీరు మిమ్మల్ని బలవంతం చేసుకోకండి. మీ ఒత్తిడి స్థాయిని తగ్గించుకునేందుకు కృషి చేయండి.
మీరిక మళ్ళీ మామూలు స్థాయికి వచ్చి మీకు ఆకలి కలుగుతుంది. మళ్ళీ మీరు మీ మామూలు దారిలో పడతారు తొందరలోనే. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు కొంత రిఫ్లెక్టివ్గాను మరికొంత ఇంట్రాస్పెక్టివ్గాను ఫీల్ అవుతూ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారాంతంలో ఒక ఆప్తమిత్రుడి వద్దకు వెళ్ళి కలుసుకోవడానికి, మీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గత అనుభవాలను పంచుకుంటూ అతనితో కాలక్షేపం చేయడానికి మీరు ఉవ్విళ్ళూరుతున్నారు. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ ప్రపంచం ఫలవంతమైనదిగా ఉండాలని ఆశించండి. ఈరోజు మీ యొక్క ఆప్తులను గురించి ఆలోచిస్తూ గడిపేస్తారు. మిగతా ఏ పనిని కూడా పూర్తి చేయకుండా చిక్కుల్లో పడుతూ ఇబ్బంది పడుతూ ఏమైనప్పటికీ మీకు వీలైనంత వరకు కాలాన్ని ఎలాగోలా గడిపేయండి. సాయంకాలం కోసం ఎదురు చూస్తూ మీ భాగస్వామి సాహచర్యంతో ప్రేమభరితమైన సాయంకాలాన్ని గడిపేయండి ఆనందంగా ఈరోజు. మిథున రాశి కెరియర్. మిమ్మల్ని విశ్రాంతికి దూరం చేస్తూ ఉద్రిక్తతకు గురి చేసేటటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు. అటువంటి వాటిని ప్రస్తుతం ప్రక్కకు పెట్టి కాస్త హాయిగా ప్రశాంతంగా కాలక్షేపం చేయడానికి స్నేహితులతో కలిసి ఒక చిన్న అడ్వెంచర్పై బయటపడండి. అయితే మీ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలివేసి వెళ్ళిపోవడానికి మాత్రం ఇదే సరైన టైం అని మాత్రం అనుకుని పొరపాటు పడకండి. కొద్దిగా కాసేపు ఓపిక పట్టండి. కొన్ని ఫలితాలను మీరే చూస్తారు. మిథున రాశి ఫైనాన్స్. మీకు దగ్గరగా ఉంటున్న వారు ఒకరు ఈరోజు అప్పు కోసం అడగవచ్చు. కానీ ప్రస్తుతం మీరు అటువంటి సహాయం చేసే పరిస్థితిలో లేరు. నో అని చెప్పడానికి మీకు చాలా ఇబ్బందికరంగా ఉండవచ్చు. కానీ మీరు చెప్పే దాంట్లో స్పష్టత ఉండటం చాలా మంచిది ఇటువంటి సమయంలో, లేకపోతే అది అపార్థాలకు దారితీయవచ్చు. ఏమైనప్పటికీ ప్రస్తుతం మీరు ఇటువంటి అప్పులు ఇవ్వటం మంచిది కాదు. మిథున రాశి హెల్త్. ఒక చిన్న ఉద్రిక్తకరమైన సంఘటన మిమ్మల్ని ఈరోజు ఇబ్బందిలోకి నెట్టవచ్చు. అందుచేత ఈరోజు పనిచేసే చోట ఇంటిలోనూ కూడా అధిక ఒత్తిడిని కలిగించే పనులేమీ చేయకండి. మీరు కనుక నిరాశాపూరితమైన దృక్పథాన్ని అనుసరించినట్లయితే సమస్య ఇంకా దిగజారిపోయి సమస్య జటిలమవ్వచ్చు. ఈరోజు మీ ఆలోచనలను ప్రోత్సాహకరమైన ఆశావహమైన అంశాలతో నింపండి. జీవితంలోని అందాన్ని మకరందాన్ని ఆస్వాదించడానికి మీలోని సఖ్యతను అలాగే కొనసాగిస్తూ సృజనాత్మకమైన పనుల్లో నిమగ్నమవ్వండి. మీ ఏకాగ్రతను మరల్చకుండా మీ చుట్టూ ఉండే నిరుత్సాహకరమైన వ్యతిరేకమైన పరిస్థితులకు దూరంగా ఉంచండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. మీ జవసత్వాల్లోంచి ప్రవహిస్తున్న ఆ క్రియేటివిటీని క్యాన్వాస్ పెయింటింగ్ లాంటి దాన్ని బయటకు తీయండి ఈరోజు. ఇన్నాళ్ళు మీరు చెప్పాలనుకున్న అనేక విషయాలు ఎప్పటిదాకా చెప్పలేకపోయినందుకు ఎంతో బాధపడతారు. అందుచేత ఈరోజు మీరు క్రియేటివ్గా ఉండటానికి ప్రయత్నిస్తే మంచిది. కర్కాటక రాశి రొమాన్స్. బాంధవ్యంలో ఉన్నవారికి ఈరోజు మీకు లభించిన ఎక్స్ట్రా టైంతో మీ భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధతో ఫోకస్ చేయడానికి వీలవుతుంది. వారిపై మీ మనోభావాలను అభిమానాన్ని ఆప్యాయతను కురిపిస్తూ అట్టహాసం చేయండి ఈరోజు. వాళ్ళు కూడా మీకు ఇదే మాదిరి చేయడం ఖాయం. ప్రస్తుత తరుణంలో మీ ఇల్లే చాలా సంతోషానికి ఆనందానికి ప్రేమాభిమానాలకు సరైన చోటని తెలుసుకుంటారు మీరు. కర్కాటక రాశి కెరియర్. మీరు ఎంబీఏ చదువుతున్నట్లయితే ఈరోజు ప్రపంచమంతా ద్వారాలు తెరుచుకొని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లు ఫీల్ అవుతారు. అనేక ఉద్యోగ ఆఫర్లతోటి మీకు లభించే ఆకర్షణీయమైన ఉదారమైన పే ప్యాకేజీలతో మీరు సంతోషంగా ఉంటారు. మీకు సరిగ్గా సూట్ అయిన దానిని ఎంచుకోండి మీరు, అంతేకాని జస్ట్ పే ప్యాకేజ్ బాగుందని చూడటం కాదు. దీర్ఘకాలిక ఆనందం సంతోషం కోసం ఇది మీరు పెట్టే ఒక పెట్టుబడి వంటిది కావచ్చు. కర్కాటక రాశి ఫైనాన్స్. ఆర్థిక ప్రపంచంలో మీరు షేర్ల అమ్మకం రంగంలో ఉంటే ఈ రోజు మీకు మంచి రోజు. మీరు పెట్టుబడిన పెట్టుబడులు తెలివైన పని, చివరికి మీరు రిస్క్తో ఉన్నవని భావించడం కూడా. అందుచేత దీర్ఘకాలంలో మీరు ఎంచుకున్న ఈ ఛాయిస్ వల్ల లాభాలను గడించవచ్చని ఆశించవచ్చు. మీ అభిరుచిని ఆసక్తిని ఛాయిస్ను అనుమానించకండి. ఈ రోజు మీ ప్రస్తుత పరిస్థితిని మీరు మరోసారి మదింపు చేసుకోవలసి ఉన్నా సరే ఈ ప్రక్రియలో మీరు దేనికి లోటు రానివ్వకుండా మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోండి. కర్కాటక రాశి హెల్త్. మీ ఆరోగ్యం కోసం మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవటం ఈరోజు మీ ఫిట్నెస్ వైపు పురోగతిని సాధిస్తుంది. ఇది మంచి ఆరోగ్యం ఎక్సర్సైజులపై ఫోకస్ చేయవలసిన రోజు కాబట్టి అంతంత మాత్రంగానే ఉంటుండే మీ ఆరోగ్యం నుండి మిమ్మల్ని మీ అదృష్ట జాతకమే కాపాడుతుంది. అందుచేత అధిక శక్తితో ఉండి ఈ టైంను మీ లాభానికి ఉపయోగించుకోండి. మంచి ఆరోగ్యంతో ఉండే ఈ టైంను ఎంజాయ్ చేయండి. అలాగే జీవితం మీకు ఇవ్వగలిగే సమస్త సౌఖ్యాలను అనుభవిస్తూ ఎంజాయ్ చేయండి. సింహరాశి ఓవర్వ్యూ. మీ మనోబలం ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మీరు అవకాశాలను అలాగే సమస్యలను కూడా చూడగలరు.
అయితే ఇవన్నీ కూడా మీకు అపారమైన విలువైన అసెట్స్ వంటివి. మీలో ఉండే ఈ పోటీ తత్వం మిమ్మల్ని జీవితంలో శిఖరాగ్రాలకు తీసుకెళ్తుంది. గతంలో మీరు వదిలిపెట్టిన వేసారిన పనులన్నింటినీ మళ్ళీ తిరిగి చేపడతారు. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీరు భాగస్వామితో గడిపే టైం యొక్క పరిమాణాన్ని గురించి కంటే నాణ్యత గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మీరు నిర్భయంగా నిజాయితీగా మాట్లాడేటట్టు ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని ఇంకా బలపరిచేందుకు ఇటువంటిది మీకు ఎంత అవసరమో అర్థవంతమైందో వారిని కూడా తెలుసుకునేట్లు చేయండి. మీరు చేసినటువంటి పనికి కృషికి లభించే ఫలితాలను కొద్ది రోజుల పాటు మీరే అనుభవిస్తారు. సింహరాశి కెరియర్. మీరు సొంత బిజినెస్ను నడుపునట్లయితే మీరు చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల మీరు కృతజ్ఞతాభావంతో ఉన్నట్లు ఫీల్ అవుతారు. జూనియర్ ఉద్యోగులు మిమ్మల్ని ఎక్కడ ముంచి వేస్తారో అక్కడ నుండి సీనియర్లు మిమ్మల్ని పైకి తీసుకురాగలిగారు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు మీ సీనియర్ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలపాలి. వారి స్వామిభక్తిని లెక్కలోకి తీసుకోవాలి. మీరు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు జీతాలను పెంచేటప్పుడు కూడా. సింహరాశి ఫైనాన్స్. ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు మీ భాగస్వామితో కలిసి జరిగేటట్లు చూడండి. బహుశా చెక్ బుక్ మీద మీ అదుపు ఉండవచ్చు, కానీ ఆర్థిక విషయాలు ఇంట్లో అందరికీ సంబంధించినటువంటివి. వాటి ప్రభావం ఇంట్లో అందరి మీద ఉంటుంది. మీ భాగస్వామి యొక్క సలహా తీసుకోవటానికి సంకోచించవద్దు. అటు తరువాత ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోండి. మీ తెలివితేటలను కానీ మీ అధికారాన్ని కానీ ఏ విధమైన నష్టం వాటిల్లదు ఇటువంటప్పుడు. సింహరాశి హెల్త్. ఈ రోజు ఎక్కువగా శారీరక వ్యాయామం చేయాలని మీరు కోరుకోవడం లేదని తెలుసుకుంటుంది. మీరు బద్ధకాన్ని పారద్రోలడానికి ఈ వ్యాయామం చేయవలసి ఉన్నప్పటికీ, అలాగే చేయవలసిన వ్యాయామం కోసం బయటపడటానికి కూడా టైం సరిపోకపోవడం ఫలితంగా ఈ మధ్య వచ్చిన నొప్పులు బాధలు మళ్ళీ రావచ్చు. అందుచేత ఆలస్యం చేయడానికి పరిస్థితిని చక్కబెట్టాలి. మీకు మంచి ఉపయోగకరమైన వ్యాయామ పద్ధతి కోసం జిమ్లో చేరండి శిక్షణ కోసం. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు మనశ్శాంతి నిండుగా లభిస్తుంది. మీ యొక్క ప్రశాంతతను నిర్మలంగా నిశ్చలంగా ఉండే చక్కటి వాతావరణాన్ని పాడవకుండా చూసుకోండి. మిమ్మల్ని అనవసరంగా కోపానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు సంబంధం లేని వాటిలో కలుగు చేసుకోవడానికి ఒప్పుకోవద్దు. విశ్రాంతి ఎంతో అవసరమైన విషయాన్ని గుర్తించండి. కన్యా రాశి రొమాన్స్. మీరు ప్రత్యేకంగా అభిమానించే వ్యక్తి ఒకరు మీకు దగ్గర అవుతారు ఈరోజు. కాబట్టి ఇది మీకు చాలా ఉత్తేజభరితమైన రోజు. అలాగే మీ సంబంధం కూడా ఒక ఆసక్తికరమైన మలుపు తిరగవచ్చు. ప్రేమ మీ మార్గంలోకి రావడంతో అమితానందాన్ని కలిగిస్తుంది. ఏమైనప్పటికీ ఈ ప్రణయ వ్యవహారంలో అభద్రతతో ఉండే భావాలను రానివ్వక ఉండే మీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, అందుచేత ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మీరే కాపాడుకోండి. మీ అంతట మీరే. ఇది మీ ప్రేమలో తన ప్రభావాన్ని చూపించనివ్వకండి. కన్యా రాశి కెరియర్. లోహాలతో పనిచేసే వారికి ఈరోజు ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంఘటనలు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఈ లోహపు దినుసులతో పనిచేస్తున్నట్లయితే, ముఖ్యంగా కాపర్, ఈరోజు మీ ఉద్యోగంలో సంభవించిన సంఘటనల ద్వారా లాభాన్ని లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ కూడా చివరికి పొందుతారని మీరు గ్రహిస్తారు. మీ లాభానికి ఉపయోగించుకోవడానికి ఇదొక లక్కీ డే. కన్యా రాశి ఫైనాన్స్. మీరు గనుక ఆతిథ్యాన్నిచ్చే సేవలను అందించే సంస్థలో గనుక పనిచేస్తూ ఉంటే మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు గమనిస్తారు. ప్రస్తుత సమయంలో మీ సంస్థకు సహకారిగా ఉంటూ ఉండే ఆసక్తిని ఇంకా విస్తరింప చేసుకోవటానికి మీరు చేయగలిగినంత ప్రమోషన్ కానీ లేక అడ్వర్టైజ్మెంట్ కానీ చేస్తూనే ఉండండి. మీరు గనక ఒక హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ పనిచేస్తూ ఉన్నట్లయితే ఈరోజు మీకు బోనస్ కానీ జీతంలో పెరుగుదల కానీ ఇవ్వబడుతుంది. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీరు కాస్త అవిశ్రాంతంగాను కంగారుగాను ఉద్రిక్తతోనూ ఉన్నారు. మీరు కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతూ దీనికి కారణం చెప్పే స్థితిలో లేరు. ఏదో ఒక వివరణ ఇవ్వాలని మాత్రం ప్రయత్నించకండి. ప్రతిసారి కూడా మీరు ఆవేదనకు గురవుతున్నప్పుడు రిలాక్స్ అవుతూ దీర్ఘంగా లోపలికి గాలిని పీలుస్తూ ఉండండి. ఈ పరిస్థితి క్షణికమైనది, ఎంతో కాలం ఉండేటటువంటిది కాదు. తొందరలోనే మళ్ళీ మీరు మామూలుగా యథాస్థితికి చేరుకుంటారని నమ్మండి. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఆలోచనలు చివరికి ఒక పద్ధతిలోకి చేరుకొని కొన్ని తీవ్రమైన విషయాలలో స్పష్టత ఏర్పడుతుంది. సమస్యల పరిష్కారాలు స్పష్టంగా వివరంగా కనిపిస్తూ ఉంటాయి మీ కంటికి. ఈ విధమైన క్లారిటీ అవగాహన మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితంలోకి ఒక క్రొత్త వ్యక్తి ప్రవేశించడంతో మీరు అమితానందాన్ని పొందుతారు. ప్రస్తుత తరుణంలో ఇటువంటి వ్యక్తిని గురించి కనీసం మీరు ఊహించి కూడా ఉండరు. కానీ
ఎలాగో మొత్తం మీద అతను మీ జీవితంలో మీకు తారసపడతారు అనుకోకుండా. ఈ సంబంధం స్వల్పకాలానికి అయినా మీ జీవితాన్ని సంతోషం ఆనందంతో నింపివేస్తుంది. అది గుర్తున్నంత కాలం మీరు ఎంజాయ్ చేయండి. తులారాశి కెరియర్. మీరు ఏదైనా ఒక ఆఫీసులో పనిచేస్తున్నట్లయితే లేక ఒక విద్యార్థి అయి ఉన్నట్లయితే మీరు షెడ్యూలింగ్ మరియు ప్లానింగ్ పై ఫోకస్ చేయవలసిన రోజు ఇది. మీ బాధ్యతలను, మీటింగులను మరియు మీ లక్ష్యాలను వ్రాసి పెట్టుకోండి. ఈ పనులను చేయడానికి దొరికే టైంను గుర్తించండి. అలాగే వీటిని సాధించడానికి కావలసిన వనరుల గురించి కూడా. ఈ పని మీద మీ మైండ్ చాలా చురుకుగా పనిచేస్తుందని మీరు గ్రహిస్తారు. ఈ రోజు మీరు చేసిన పనులన్నీ భవిష్యత్తులో బాగా ఉపకరిస్తాయి మీకు. తులారాశి ఫైనాన్స్. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మీకోసం అమితమైన లాభాలు కాచుకొని ఎదురు చూస్తున్నాయి. ముందుకు సాగిపోండి మీ పెట్టుబడితో. ఒక వ్యవహారాన్ని దేనైనా చక్కబెట్టేందుకు సిద్ధంగా ఉంటే, లేకపోతే భూమిపై గాని భవనాలపై గాని మీరు పెట్టుబడి పెట్టాలని యోచిస్తూ ఉంటే ముందుకు సాగిపోండి. ఇది అనుకూలమైన టైం మీకు. మీ జాతకం మీ వెంటే అనుకూలంగా ఉంది. మీరు అధికమైన లాభాలను చూడబోతున్నారు కొద్ది కాల వ్యవధిలోనే. తులారాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు జ్వరానికి గురి కావచ్చు. ఒకవేళ మీకు అధికంగా టెంపరేచర్ ఉందనిపిస్తే విశ్రాంతిని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడిని, శ్రమను కలిగించే పనులేవి చేయకండి. దీనివల్ల మీరు ఇంకా అనారోగ్యానికి గురి కావచ్చు. వెచ్చగా ఉండటానికి దుప్పటి కప్పుకొని ఉండండి అవసరమనిపిస్తే. ఈ అనారోగ్యాన్ని మీరు అధిగమించవచ్చు. మీ గురించి మీరు తగిన శ్రద్ధ తీసుకున్నట్లయితే ఈరోజు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు చాలా మంచి రోజు. మీకు, మీ కుటుంబానికి కూడా. మీరందరూ కలిసి కాలక్షేపం చేయండి. ఈ టైంలో మీ కుటుంబంలో అందరూ కలిసి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బహుశా మీరు ఏదైనా ఒక మాల్కి వెళ్ళడమో లేక ఒక సినిమా చూడడమో జరుగుతుంది. ఈరోజు ఆదాయం, వ్యయం అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి రొమాన్స్. స్నేహం ఈరోజు ఒక ప్రణయభరితమైన బంధంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మీరు సరైన రీతిలో ప్రతిస్పందించడానికి అవతలి మనిషిలోని భావాలను కూడా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. దీనిని విజయవంతమైనదిగాను ఆనందించదగ్గదిగాను చేయడం అన్నది మీ ఇద్దరిపైనే ఆధారపడి ఉంటుంది. నిర్భయంగా, దాపరికం లేకుండా మీకేమి కావాలి అన్న విషయంలో స్పష్టంగా ఉండండి మీరిద్దరూ. వృశ్చిక రాశి కెరియర్. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. మీలో విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీ విలువలను విశ్వసించండి. అలాగే పాజిటివ్గా ఉండండి. మీ భవిష్యత్తు గురించి మీరు భయపడితే ఇటువంటి భయాలు ఏ విధమైన ఆధారం లేనటువంటివని వేరే చెప్పనక్కర్లేదు. మీరు చేయగలిగిందంతా బాగా చేయండి. మిగతాదంతా బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈరోజు మీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక అవసరాలకై మీరు కొంచెం బాధపడుతూ ఉండవచ్చు. పరిస్థితిని ఇంకా కష్టతరం చేయటానికన్నట్లు పెరిగిపోతున్న ఖర్చులు మిమ్మల్ని ఇంకా నెర్వస్గా ఫీల్ అయ్యేటట్లు చేస్తాయి. రిలాక్స్ అవ్వండి. అన్ని విషయాలను ఒకదాని తర్వాత మరొకటిగా చేపట్టండి. మీ ఆర్థిక వనరులను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటూ ఒక మంచి ఆర్థిక నిపుణుడి యొక్క సలహాను ఎందుకు తీసుకోకూడదు మీరు. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు ఎలర్జీతో మీరు బాధపడవచ్చు. ముక్కు దిబ్బడ, కళ్ళలో నుండి నీళ్లు కారడం వంటి లక్షణాలతో. దీనికి చికిత్స చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది చివరికి ముదిరిపోయి ఇంకా ఇబ్బంది పెట్టవచ్చు. మీకు దేనివల్లనో ఎలర్జికల్ రియాక్షన్ వచ్చి ఉంటుంది. దానికి వెంటనే చికిత్స చేయించుకోవాలి మీరు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరుగుతున్నట్లు గ్రహిస్తారు. పనిలోనూ ఇంటిలోనూ కూడా చాలామంది మీ దగ్గరకు రావచ్చు. మీరిచ్చే జవాబుల కోసం ఈరోజు మీరు చేపట్టే బాధ్యతలన్నింటికీ మీరు జవాబుదారీగా ఉంటూ న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా ఉండండి. అధిక ఒత్తిడితో మీ ఆరోగ్యం కాస్త చెడ్డగా మారే ప్రమాదం ఉంది, గమనించండి. ధనుర్రాశి రొమాన్స్. ఈ మధ్య మీ ప్రణయ ప్రపంచంలో పరిస్థితులు కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ ఈరోజు కొన్ని ప్రోత్సాహకరమైన సంకేతాలు మీ దారిలోకి వస్తున్నట్లుగా మీరు గ్రహిస్తారు. అడ్డంకులన్నీ తొలగిపోయి మీ దగ్గర సంబంధ బాంధవ్యాలలో ఏది ముఖ్యమైనదో దాని మీదే మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఈరోజు మీ ఓపికను, సహనాన్ని పోగొట్టుకోకండి. ధనుర్రాశి కెరియర్. మీ శత్రువులు మిమ్మల్ని ఈరోజు చెడ్డగా చిత్రీకరిస్తూ అంధకారంలోకి నెట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అందుచేత మీరు చేసే పనులలో అమిత శ్రద్ధ, జాగ్రత్తను పాటించండి. ఈరోజు మీ శత్రువులు మిమ్మల్ని ఎలాగైనా సరే క్రిందికి లాగాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా వాళ్ళ రోజులాగే కనిపిస్తోంది. మరి చివరికి వాళ్ళు అనుకున్నది చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీరేమీ బాధపడకండి, కంగారు పడకండి. కాస్త లౌక్యంతోనూ యుక్తితోనూ మీరు ఈ పరిస్థితిని తెలివిగా హ్యాండిల్ చేసి విజయాన్ని సాధిస్తారు.
ధనుర్రాశి ఫైనాన్స్. ఈరోజు మంచి పోస్టులో విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి మీకు ఏదో ఒక విధమైన లాభాన్ని మరియు గుర్తింపుని తీసుకువస్తాడు. ఇది మీరు ఈ మధ్యన వేసినటువంటి నెట్వర్కింగ్ ఫలితమే, లేకపోతే మీ బాస్ వద్ద నుండి ప్రత్యక్షంగా వచ్చి ఉండవచ్చు. ఉదార హృదయంతో మరియు పూర్తి విశ్వాసంతో ఉండండి. మీకు ఈ రివార్డు అమోఘంగా పనిచేస్తుంది. ధనుర్రాశి హెల్త్. ఈరోజు మీరు ఫిట్గా ఆరోగ్యంగా కులాసాగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా. ఇటీవల కాలంలో శారీరక వ్యాధులు ఏమైనా అనుభవించి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు ఆశించవచ్చు. మెరుగైన మీ మంచి ఆరోగ్యానికి మీరు కృతజ్ఞతలుగా ఉండేటట్లు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. మీ వ్యాయామాల పద్ధతిని కొనసాగిస్తూనే ఉండండి. అది అందించే స్వల్ప దీర్ఘకాలపు లాభాల కోసం. మకర రాశి ఓవర్వ్యూ. మీరు ఒక సమస్యతో సతమతమవుతూ ఉన్నా ఎవరూ మీకు సహాయం అందించడానికి ముందుకు రావడం లేదని మీరు అనుకుంటూ ఉంటే, ఈరోజు మీ కుటుంబం మరియు స్నేహితులు మీ చుట్టూ చేరి సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మీరు గుర్తిస్తారు. సలహా కోసం మీరు వారి వైపు మొగ్గు చూపండి. మకర రాశి రొమాన్స్. మీ అందం ఆకర్షణతో ఈరోజు మీరెవరినైనా పడగొట్టగలరు. మీరు ఎటువైపు వెళ్ళినా తలకాయలన్నీ మీ వైపే తిరుగుతూ ఉంటాయి. ప్రతి వారి కళ్ళు మీ మీదే పడుతూ ఉంటాయి. ఈరోజు మీరు అందుకున్న ఈ అటెన్షన్ను వదిలిపెట్టండి. ఇది చిరకాలం ఉండేది కాదు కనుక, కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీదే. అలాగే మీరు ఈరోజు కలిసిన వ్యక్తితో ఎవరితోనో బంధాన్ని ప్రారంభించడం ఆలోచించవచ్చు. మకర రాశి కెరియర్. ఈరోజు మీరు కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు 1-2 ఇంటర్వ్యూలకు హాజరవటం జరుగుతుంది. అలాగే మీరు హాజరైన ఇంటర్వ్యూలు బాగానే జరుగుతాయని ఆశించవచ్చు. మీరు చక్కటి మీకు అనువైన ఇంప్రెషన్ను సంపాదించుకోగలరు. ప్రత్యామ్నాయంగా మీరు పనిచేసే చోట మీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తారు. అది కూడా చాలా బాగానే జరుగుతుంది. మీరు ఈరోజు చక్కటి ఒక ప్రొఫెషనల్ సూట్ను ధరించండి. మీ రెజ్యూమ్ను అప్డేట్ చేసుకోండి. ఈరోజు మీరు ఒక మంచి ముందడుగు వేయాలని చూస్తున్నారు కాబట్టి. మకర రాశి ఫైనాన్స్. ఆర్థిక భవిష్యత్తుకు ప్రణాళికలను రచించవలసిన రోజు ఇది. బడ్జెట్ను కాస్త బయటకు తీసి మీ ఆశయాలను లక్ష్యాలను ఖరారు చేసుకోండి. అలాగే వాటిని సాధించడానికి ఎంత సొమ్ము అవసరం అవుతుందన్న విషయాన్ని గురించి కూడా ఆలోచన చేయండి. మకర రాశి హెల్త్. మీ యొక్క భౌతిక మరియు మానసిక బలం మామూలుగా కంటే అత్యధిక స్థాయిలో ఉన్నట్లు మీరు గమనిస్తారు. అందుచేత మీరు కాస్త ఈరోజు బయటపడి ఏదైనా క్రొత్త దాని కోసం ప్రయత్నించండి. ఒక క్రొత్త ఆట లేక క్రొత్త వ్యాయామం లేక క్రొత్త గేమ్ కొద్దిసేపు పాటు మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తేసేది ఏదైనా సరే ఒకటి చేయండి. ఒకవేళ రిలాక్స్ అవ్వాలని కానీ లేక మీ కార్యక్రమాలను సరిచేసే ఉద్దేశం ఉంటే యోగాను ప్రయత్నించండి. ఒకసారి మీ స్నేహితులతో క్రికెట్ గేమ్ ఆడండి. ఈ మాదిరి వ్యాయామం సరదాగా కాలక్షేపం చేయడం మీకు ఎనలేని మేలును చేకూరుస్తాయి. కుంభరాశి ఓవర్వ్యూ. చదువులో ప్రగతి కనిపిస్తోంది. ఈరోజు మీరు ఒకవేళ విద్యార్థి అయి ఉంటే చదువులో మీరు బాగా ముందుంటారు. మీరు ఒక క్రొత్త ప్రదేశంలోనో లేక ఒక క్రొత్త పద్ధతిలోనో మీ విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చు. అటువంటి అవకాశం కనిపిస్తోంది ఈరోజు. ప్రస్తుతం మీ విద్యార్థిగా ఎంతో మీరు భవిష్యత్తులో విజయాలను సాధించే రోజు. కుంభరాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యంలో ఈరోజు ఉద్రిక్తతలు చోటు చేసుకోవచ్చు. మీరు ఆశిస్తున్న విధంగా మీ ప్రణయం సాగడం లేదన్న భావం కలుగుతుంది. మీలో దీనివల్ల మీరు మీ భాగస్వామి ప్రస్తుత తరుణంలో కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నట్లున్నారు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవటానికి టైం తీసుకోండి. మీ ఆశయాలు కోరికలపై స్పష్టత కలిగి ఉండండి. అనవసరపు అపార్థాలకు అపోహలకు తావివ్వకుండా. కుంభరాశి కెరియర్. ఈరోజు మీరు వృత్తిపరంగా మీకంటూ ఒక మైలురాయిని సృష్టించుకుంటారు కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రోజు. అది సాధించడానికి వీలుగా కనిపించినటువంటి అంశం ఏదైనా కావచ్చు, లేదా మీరెప్పుడు అక్కడికి చేరుకోవాలని కోరుకుంటూ ఉండే చోటు కావచ్చు. మీరు పనిచేసే చోట మీరు ఆశించే ఫలితాలను నెరవేర్చుకోవడానికి ఇదొక మంచి రోజు. ఒక వ్యాపారం కానివ్వండి లేక ఒక ఉద్యోగం కానివ్వండి, మీరు ఏది చేపట్టినా సరే చివరకు మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు మీరు కొన్ని ఆశ్చర్యకరమైన ఆర్థిక ఫలితాలను చూస్తారు. ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. చివరికి మీకు వారసత్వం ద్వారా కూడా కొంత ఆస్తి సంక్రమించవచ్చని ఊహిస్తారు. ఇది మీకు ఒక ఊహించినటువంటి ఆర్థిక గాలివాటంగా వచ్చిన దీవెన వంటిది అవుతుంది. మీకు అపారమైన లాభాలను కలుగజేస్తూ, లేకపోతే మీరు ఒక శుభవార్తను కూడా అందుకోవచ్చు. మీకు ప్రభుత్వం నుండి గ్రాంట్ వచ్చినట్లు ఈ మాదిరి అనూహ్యమైన ఆర్థిక పురోభివృద్ధిని తీసుకువచ్చిన గాలివాటాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందించండి ఈరోజు. కుంభరాశి హెల్త్.
మీరు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ రిలాక్స్ అవ్వాలని ఆశిస్తూ ఉంటే మీ మానసిక ఉద్రిక్తతను ఒత్తిడిని మీ నుండి తరిమి కొట్టివేయడం మరవకండి. బాడీ మసాజ్ చేయించుకోవడం వల్ల మీలో ఉండే ఉద్రిక్తతను వదులుచుకోవడమే కాదు, ఇది దీనితో పాటు మీకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. మీ శరీరాన్ని మీ మైండ్ని కూడా ఆ ఉద్రిక్తతను ఒత్తిడిని కూడా వదులుచుకోవడానికి మీరు కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ ఆలోచనలో స్పష్టతను ఏర్పరచుకొని ఈరోజు చివరకు మీ మనసును శాంతపరచుకోగలుగుతారు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవితాన్ని గురించి మీరు కాస్త అనీజీగా ఫీల్ అవుతూ ఉండవచ్చు. అయితే ఇది ఇలా ఎందుకు జరుగుతోందో మీకు తెలియదు. ఈరోజు మీరు కాస్త తక్కువ స్థాయిలో ఆదుర్ద కంగారు ఫీల్ అవుతూ ఉండవచ్చు. కానీ ఈ ఘడియలు ఎంతోసేపు ఉండవు, ఇవి తాత్కాలికమే, వెంటనే గడిచిపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండి. మీనరాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీ భాగస్వాములు చాలా వెచ్చని ఆప్యాయత అనురాగాలతో నిండి ఉంటాయి. అలాగే మీరు ఏది తలపెట్టినా వారి ప్రేమభరితమైన సహాయాన్ని సపోర్టును అందుకుంటారు. ప్రస్తుతం మీరు అంతర్వ్యక్తిగత సామరస్యంతో ఉండే కాల వ్యవధిలో ఉన్నారు. మీ ఫీలింగ్స్ను ఆప్తులైన వారితో పంచుకోండి. అదే ప్రేమ అనురాగం మీపై రిఫ్లెక్ట్ చేయబడుతున్నట్లు మీరు గ్రహిస్తారు. ఒంటరిగా ఉన్నవారు వారి వ్యక్తిగత లక్షణాలను అభివృద్ధి చేసుకుంటూ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. మీకు దగ్గరైన వాళ్ళెవరో మిమ్మల్ని కనిపెట్టి చూస్తూ ఉంటారు. మీనరాశి కెరియర్. ఈరోజు మీ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఈరోజు సృజనాత్మకత కలిగిన వ్యక్తులకు విజయవంతమైన రోజు. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఉంటే మీకు చాలా మంచిది. మీ భవిష్యత్తు విజయానికి ద్వారాలు తెరిచిపెట్టడానికి ఏ అవకాశం వచ్చినా చక్కగా ఉపయోగించుకోండి. ఈరోజు మంచి వార్త ఏమిటంటే మీ సునిశ్చితమైన ఆలోచన సరళి ఈ రోజున మీకు చాలా లాభదాయకంగా ఉండి చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి మీరు తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలిగిస్తుంది. మీనరాశి ఫైనాన్స్. వ్యాపారంలో ఉన్నవారు వారి వ్యాపార లక్ష్యాలను విజయవంతంగా సాధించగలుగుతారు. ఈరోజు వృత్తి నైపుణ్యాన్ని సంపాదించుకునేందుకు మీకు సంబంధించిన రంగంలో మీరు ఏదైనా కోర్సులో చేరడం మంచిది. మీ వృత్తి కౌశల్యాన్ని నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవటం భవిష్యత్తులో మీకు అనేక ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. మీ వృత్తిని ఉద్యోగాన్ని ఇంకా మెరుగుపరుచుకోవటానికి ప్రస్తుత తరుణంలో మీకు ఆర్థిక పెట్టుబడిని పెట్టవలసి ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో మీ ఆర్థిక లాభాలు ఇంకా అభివృద్ధిని సాధించగలవని గట్టి నమ్మకంతో ఉండొచ్చు. మీరు మీనరాశి హెల్త్. భౌతికంగా మీరు ఎల్లవేళలా ఫిట్గా ఉండటానికి ఈరోజు మీరు కొన్ని విలువైన చిట్కాలను నేర్చుకోబోతున్నారు. ప్రతిరోజు రిలాక్స్ అవ్వడానికి కొంత టైంను వెచ్చించేటట్లు చూసుకోండి. ఏమాత్రం అసౌకర్యం లేనటువంటి ప్రశాంతంగా ఉండే చోట కొన్ని నిమిషాల సేపు ప్రశాంతంగా గడపండి. విశ్రాంతి కోసం ఈ సమయంలో మీ ఆలోచనలను దృష్టిని మీ నుండి మరల్చకండి ఎటువైపు కూడా. ఇటువంటి అభ్యాసం మీకు ఒక రోజుకు సరిపోయే మందు మోతాదులాగా విశ్రాంతిని కలుగజేస్తుంది. అలాగే మీ శక్తిని కూడా పునరుద్ధరిస్తుంది.